ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం ఏంటంటే, నీ చేతికి రాబోయే డబ్బును ఎవరో అడ్డుకుంటున్నారు బిడ్డ. ఈ ఒక్క మంత్రం చెప్పు బిడ్డ, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటున్నారు బాబాగారు. బాబాగారి సందేశాన్ని వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు, మన జీవితంలో సమస్యలు రావడం అనేది కామన్. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వవు. ఎంత ట్రై చేసినా కూడా వాటికి పరిష్కార మార్గం అనేది అస్సలు కనిపించదు. అలాంటప్పుడు మనం ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం, మన జాతకంలో ఏమైనా దోషాలున్నాయా, మార్పు చేయించుకోవాలా, దోష నివారణ పరిహారాలు ఏమన్నా చేయించుకోవాలా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అలాంటప్పుడు మనం జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా చోట్లకు వెళ్తుంటాం, కానీ నిరాశ చెంది ఉంటారు. కానీ ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారండి, చాలా నమ్మకమైన వ్యక్తి. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికలో పరిష్కార మార్గం అనేది చూయిస్తారండి. మాకు కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవుతాము. మా సమస్యకి పరిష్కార మార్గం అనేది గురువు గారు వెంటనే చెప్తారండి. గురువు గారి నోటివాకు కూడా చాలా మంచిదండి. సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం చిటికలో చెప్పేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. 9618516114. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉండి నిరాశ చెంది ఉంటారు. అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. బాబా గారు ఇలా అంటున్నారు, ఈ బాబా మాట వినడానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నేను ఖాళీ చేతులతో వెళ్ళనివ్వను. ఎంతో కాలం నుంచి నీ చేతికి రావలసిన డబ్బు రాకుండా అలాగే ఆగిపోతున్నదా? నీ అదృష్టం వచ్చి తలుపు దగ్గర నిలబడిపోయి వెనక్కి వెళ్ళిపోతుందా? ఎవరూ చెప్పని నిజం బాబా నేడు నీకు చెప్పబోతున్నాడు బిడ్డ. శ్రద్ధగా విను బిడ్డ అంటున్నారు బాబా గారు. మనం కూడా ఈ రోజు బాబా గారు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో శ్రద్ధగా విందాం. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినడానికి ట్రై చేయండి. బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ శ్రమకు ఫలితం ఉంది, ఆదాయము ఉంది. కానీ ఆ డబ్బు నీ చేతిలో పడే టైంకి దారిలోనే ఎవరో అడ్డుపడుతున్నారు. ఇది విన్నాక నీ హృదయం ఒక్కసారిగా ఆందోళన పడుతుంది. ఎందుకంటే నువ్వు నిజంగానే అనుభవిస్తున్నావు. వచ్చే డబ్బు రావడం లేదు, ఇచ్చిన మాటలు నిలబడడం లేదు, చేయవలసిన చెల్లింపులు ఆగిపోతున్నాయి. డబ్బు వస్తుందని అనిపించింది, చివరి నిమిషంలో లేట్ అవుతుంది. నీ కష్టానికి సరైన ఫలితం రాలేదు. బాబా చెప్తున్నారు, ఇది కేవలం కర్మ వల్ల కాదు బిడ్డ. నీపై ఉన్న మాట దోషం, దృష్టి దోషం, అడ్డంకి, ఇవన్నీ డబ్బు ప్రవాహాన్ని ఆపేస్తాయి. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, డబ్బు మీద దృష్టి దోషం ఎలా పడుతుందో చెప్తాను తల్లి, శ్రద్ధగా వినమంటున్నారు బాబా గారు. ఏంటో విందాం రండి. బాబా గారు ఇలా అంటున్నారు, అన్నీ నీ శ్రమ, నీ చెమట. కాని నీ విజయాన్ని అందరూ జీర్ణించుకోరు బిడ్డ. నీ ఎదుగుదలను చూసి నొప్పి పడేవారు ఉంటారు, నీ సౌభాగ్యాన్ని చూసి ఈర్షపడేవారు ఉంటారు. అటువంటి వారి మాట, వారి చూపు, వారి అసూయ ఇలా నీ డబ్బుకి అడ్డం పడుతున్నాయి. నీకు తెలియకుండా వారి నోటి నుంచి వచ్చే చెడు మాట నీ ఆర్థిక ప్రవాహాన్ని బ్లాక్ చేస్తుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నువ్వు చాలా మంచివాడివి, కానీ అందరూ మంచివారే ఉన్నారని కాదు బిడ్డ. నీకు తెలియకుండా నీ వెనుక కూడా ఉంటారు. నిన్ను
వెనక్కి లాగటానికి వారిని గుర్తించిన వారే వారి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఆర్థిక అడ్డంకి ఎలా గుర్తించాలో చెప్తాను విను తల్లి అంటున్నారు బాబా గారు. నీకు డబ్బు రావాల్సిన వారు లేట్ చేస్తున్నారు. రాబోయే ధనం వచ్చే ముందు ఖర్చు వస్తుంది. ఒక సమస్య పోయేలోపు మరో ఖర్చు వస్తుంది. జీవితంలో ఎప్పుడు నియర్ మిస్ సిచ్యువేషన్ వస్తున్నాయి. అదృష్టం, ఛాన్స్ చివరి నిమిషంలో సైడ్ అయిపోతున్నాయి. బాగానే సంపాదిస్తున్న చేతిలో సేవింగ్స్ ఉండడం లేదు. ఈ లక్షణాలు కనపడితే బాబా చెప్తున్నారు, నీ ధన ప్రవాహంలో ఎవరో అడ్డుపడుతున్నారు అని అర్థం. అడ్డం ఎవరి చేత వస్తుందో బాబా గారి మాటల్లో తెలుసుకుందాం. బిడ్డ, ఇది మనిషి తప్పు కాదు, వారిని నడిపించేది దురదృష్టం, అసూయ, కాలమోసమే. కొన్నిసార్లు అడ్డం పెడితే నీకు దగ్గర వ్యక్తి కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ జీతం చూసి అసూయ పడేవాడు కావచ్చు, నీ ప్రమోషన్ అడ్డుకునే సహోద్యోగి కావచ్చు, నీ కలలను చూసి జీర్ణించుకోలేని వ్యక్తి కావచ్చు, బయట కనిపించని నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. కానీ బాబా ఒక గొప్ప మాట చెప్తున్నారు, అడ్డం ఎవరి చేత వచ్చినా తొలగించేది నేనే బిడ్డ అంటున్నారు బాబా గారు. బాబా గారు ఇచ్చే స్వర్ణ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల అడ్డంకి తొలగిపోయి నీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఏంటో శ్రద్ధగా వినండి. ఇప్పుడే బాబా మీకోసం మంత్రం చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. ఈ మంత్రాన్ని వినేవారి ఇంట్లో అడ్డం తొలగిపోయి డబ్బు ప్రవాహం తిరిగి మొదలవుతుంది. ఓం శ్రీ సాయి ధన వృద్ధాయక నమః. ఇది ధన ప్రవాహం కోసం అత్యంత శక్తివంతమైన మంత్రం. ఎలా జపించాలి అంటే, ఉదయం లేవగానే 21 సార్లు, రాత్రి పడుకుండే ముందు 21 సార్లు, గురువారం అయితే తప్పక జపించాలి. ఈ మంత్రం నీ దారిని ఎవరు అడ్డుకున్నా దానిని నేను తొలగిస్తా బిడ్డ అంటున్నారు బాబా గారు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా ఇచ్చే 3 అద్భుత పరిహారాలు. ఇవి సాధారణ పరిహారాలు కావు, ఇవి ఎనర్జీ షిఫ్ట్ రెమెడీస్. చేసేవారి అదృష్టం నిజంగా మారుతుంది అంటున్నారు బాబా గారు. ఏంటో తెలుసుకుందాం రండి. మొదటిది, సాయి నాణెం పరిహారం. నీ దగ్గర ఒక నాణెం తీసుకో, దాన్ని చేతిలో పెట్టుకొని ఇలా చెప్పు, బాబా దారిలో అడ్డం పడిన నా డబ్బును ఈ నాణెం రూపంలో నీ చేతిలో పెడుతున్నా. తరువాత ఆ నాణాన్ని నీ పర్సులో ఉంచు, అది నీకు ధన ఆకర్షణ యంత్రం అవుతుంది. రెండవది, బాబాకి ఒకే ఒక్క పువ్వు సమర్పించు. ఏ పువ్వు అయినా సరే, అది నీ ఇన్కమ్ బ్లాక్ ని క్లియర్ చేస్తుంది. పువ్వు బాబా దగ్గర ఉంచుతూ ఇలా చెప్పు, ఈ పువ్వులాగా నా దారులు కూడా విరబూచేలా చెయ్యి బాబా అని. మూడవది, ద్వారకామయి రక్షమని 7 సార్లు జపించు. రోజుకు 7 సార్లు జపించు. ద్వారకామయి రక్షమని అని. ఈ వాక్యం నీ డబ్బుపై పడిన అసూయ, దృష్టి, మాట దోషం అన్నిటినీ కత్తిరిస్తుంది. నీ డబ్బు ఎందుకు నిలిచిపోయిందో బాబా చెప్పే నిజం ఏంటో తెలుసుకోండి. బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ డబ్బు ఆగిపోవడం అంటే నీ అదృష్టం ఆగిపోయినంతే. ఆగడం ఎందుకు? తొందరపడడం వల్ల, బాధపడడం వల్ల, నిన్ను నువ్వే నిందించుకోవడం వల్ల, నీ సామర్థ్యాన్ని తగ్గించుకోవడం వల్ల, నెగిటివ్ ఎనర్జీకి లొంగిపోవడం వల్ల, మానసిక బలహీనత వల్ల. బాబా ఒక్క గొప్ప మాట చెప్తున్నారు, నీ మనసు బలహీన పడితే అదృష్టం కూడా బలహీన పడుతుంది బిడ్డ. నీపై పెట్టబడిన చెడు మాటలేంటో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబా గారు. కొంతమంది ఇలా అంటారు, అతనికి డబ్బు రాదు, ఆమెకు అదృష్టం లేదు, నీ పని అవ్వదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అని. ఈ ఒక్క మాట కూడా శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ ఛాన్స్లను బ్లాక్ అవుతాయి. బాబా చెప్తున్నారు, వాళ్ళ మాట నిన్ను ఆపలేరు బిడ్డ, కానీ నీ నమ్మకం వల్ల మాటలను ఆపగలవు. బాబా రక్షణ, ఆదాయం అల్లకల్లోలంలో నుంచి నిలకడగా ఎలా మారుతుందో తెలుసుకుందాం. బాబా గారు ఇలా అంటున్నారు, నీ ఆదాయం నిలకడగా ఉండదు బిడ్డ, ఎందుకంటే నీ మనసు నిలకడగా లేదు కాబట్టి. నీ మనసుకి శాంతి రాగానే నీ డబ్బుకి కూడా దారి తెరుచుకుంటుంది. రోజు 1 నిమిషం ఇలా చెప్పు, బాబా నా జీవితం నీ చేతుల్లో. ఇది నీ ఆర్థిక శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. డబ్బు వచ్చే ముందు జరిగే 7 శుభ సూచనలేంటో బాబా గారి మాటల్లో తెలుసుకుందాం. బాబా గారు ఇలా చెప్తున్నారు, అకస్మాత్తుగా మానసిక ప్రశాంతత కలగడం, పాత సమస్యలు ఒక్కొక్కటిగా సైడ్ అయిపోవడం, పర్సు, బ్యాంకు గురించి ఆలోచనలు పెరగడం,
నువ్వు లేని చోట నీ మంచి పేరు వినపడడం, నిద్రలో బాబా పసుపు అన్నం ఫలం చూపడం, అనుకోని ఫోన్ కాల్ రావడం, చిన్న మొత్తం అయినా చేతిలో పడడం, ఇవి జరిగితే బాబా చెప్తున్నారు నీ అడ్డం తొలగిపోయింది బిడ్డ అని అర్థం అని. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఇప్పటి వరకు నీ జీవితం ఇలా ఉంది. డబ్బు వచ్చేలా అనిపించి మధ్యలో ఆగిపోవడం, సక్సెస్ దాకా వెళ్లి తడబడడం, నీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడం, దోషాలు, హఠాత్తుగా ఖర్చులు పెరిగిపోవటం, సేవింగ్స్ ఆగిపోవడం, ఇక ఆ రోజులు ముగిశాయి. బాబాగారు చెప్తున్నారు, ఈ వీడియోలో నా మాట విన్న క్షణం నుంచి నీ డబ్బుదారులు తెరుచుకుంటాయి బిడ్డ అని. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, నీకు వచ్చే డబ్బు ఎవరు అడ్డుకుంటున్నారో బాబా చెప్తారంట. ఏంటో విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, అడ్డం పెట్టింది మనిషి కాదు బిడ్డ, అదృష్టాన్ని నిలిపే శక్తి. ఆ శక్తి ఏంటంటే భయం, ఆత్రం, నిరాశ, కోపం, కన్నీళ్లు, మాటల వల్ల పడ్డ దోషం. అవి అన్ని బాబా చేతిలో లయమైపోయి ఉన్నాయి. ఇప్పటి నుంచి నీ డబ్బు ఎవరు అడ్డుకోలేరు బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బాబా నీ ఇంట్లో అడుగు పెడితే, ఇప్పుడు ఈ వీడియో వింటూ ఉన్నావు కదా, ఆ క్షణం బాబా నీ ఇంట్లోనికి ప్రవేశించాడు. బాబాగారు ఇలా అంటున్నారు, నేను వచ్చాక ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నీ దారిలో ఉన్న అడ్డం ఇప్పుడు నీ వెనక పడిపోయింది. నీ ఇంట్లో 3 మార్పులు త్వరలో కనిపిస్తాయి. చిన్న కాని ఆనందం ఇచ్చే శుభవార్త, అట్టడుగు నుండి పైకి లాగే శక్తి, డబ్బు నిలిచిపోకుండా తిరిగి రావడం, ఇవన్నీ నేను నీ ఇంట్లోనికి అడుగు పెట్టగానే నీకు కనిపించే శుభ సూచనలు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, 7 రోజులు సాయిబాబా ధన ప్రాప్తి విధి పూజ చెయ్యమంటున్నారు బాబాగారు. ఈ పూజ చేయడం వల్ల మీకు ధన ప్రాప్తి వస్తుందంట. 1వ రోజు సాయి ఫోటో ముందు దీపం వెలిగించి, 2వ రోజు పసుపు పువ్వు, 3వ రోజు చక్కెర, 4వ రోజు ఒక నాణెం, 5వ రోజు నీళ్ళ గ్లాసు, 6వ రోజు పంచాక్షరి ఓం సాయిరాం, 7వ రోజు ప్రసాదం, 7వ రోజు రాత్రి ముందు ఒక శుభవార్త మీ ఇంటికి చేరుతుంది. బాబా ఇచ్చే చివరి వాక్యం ఏంటంటే, నీకు డబ్బు రాకుండా ఎవరూ ఆపలేరు. నీ దారిని ఆపే శక్తి ఎవరికీ లేదు బిడ్డ. నీ కర్మ, నీ శ్రమ, నీ దయ, ఇవి 3 కలిసి వస్తే నీకు అడ్డం పెట్టే శక్తి ప్రపంచంలోనే లేదు. ఈ రోజు నుంచి నీ జీవితం మారుతుంది. ఇప్పటి వరకు అడ్డం పడిన ధనం తిరిగి నీ దిశగా ప్రయాణం మొదలవుతుంది. బిడ్డ, డబ్బు దారి తెరిచాను. ఇప్పుడు నీ కళ్ళ ముందు శుభాలు నిలబడబోతున్నాయి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు చాలాసార్లు నన్ను ప్రశ్నించావు, బాబా నా అదృష్టం ఎందుకు పనిచేయడం లేదు, ఎందుకు వచ్చే డబ్బు మధ్యలో ఆగిపోతుంది, ఎందుకంటే నాకు కూడా అప్పులు తీర్చాలి, బాబా కుటుంబం చూసుకోవాలి. నీ ఆలోచనలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు బిడ్డ. నేను చూసినాను, విన్నాను, తెలుసుకున్నాను. బాబా నేడు నీవు చెప్పలేని ఆ బాధను చెప్పి నువ్వు అనుకోకపోయినా నీ కన్నీళ్లను తుడుస్తాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ చేతికి పడవలసిన డబ్బు, నీకు అందవలసిన గౌరవం, ఇవి మధ్యలో ఆగిపోవడాన్ని నేను ఎంతకాలంగానో చూస్తున్నాను బిడ్డ. నీ హృదయం బాగా గాయపడింది, నీ కళ్ళలో కన్నీరు కనిపిస్తున్నాయి, నీ నమ్మకం కొన్నిసార్లు కదిలింది, నీ భుజాలు బాధతో అలసిపోయాయి. కానీ బిడ్డ, నీ మనసు పూర్తిగా విరగలేదు. అదే నీ బలం. బాబాని అంతరంగం అర్థం చేసుకొని ఇలా చెప్తున్నారు, బిడ్డ, నీ కర్మ బలహీనమైతే అదృష్టం కూడా బలహీనమవుతుంది. నీ నమ్మకం తగ్గితే నీ ధన ప్రవాహం కూడా తగ్గుతుంది. నీ జీవితంలో డబ్బు దారిలోనే ఆగిపోవడానికి 5 గూఢ కారణాలు ఉన్నాయి. బాబా చెప్తున్నారు, 1, నువ్వు నీకు తక్కువ విలువ ఇవ్వడం, నేను అదృష్టవంతుడిని కాదు అనడం, నాకేం జరగదు అనడం, ఈ మాటలే అడ్డమవుతాయి. 2వది, గత జన్మలో చేసిన దానం పూర్తవకపోవడం, నువ్వు అప్పట్లో ఎవరికో చేసిన ఒక సహాయం ఇప్పటికీ ఈ కర్మ సర్కిల్లో ఉంది అని అర్థం. 3వది, నీ సత్ప్రవర్తనపై ఎవరి దృష్టో పడడం, అది డబ్బును స్లో చేస్తుంది. ఈర్ష్య, అసూయ, నొప్పి చేసే మాటలు, ఇవి ధన ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. 4వది, నీ మనసులో ఉన్న బాధల గాయం. బాబా చెప్తున్నారు, నీ మనసు శాంతంగా ఉంటేనే డబ్బు కూడా శాంతంగా వస్తుంది. 5వది, నువ్వు దీర్ఘకాలం అనుభవించిన నిరాశ, నాకు ఏదీ జరగదు అన్న భావం నీ దారిని సగం మూసేస్తుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు,
నువ్వు ఇక బాధపడవద్దు బిడ్డ. నీ కర్మ రాసి పెట్టిన అడ్డంకిని నేను నా చేతులతో తుడిచేస్తాను. నీ డబ్బు ఆగిపోయి ఉందా? అది ఎవరో అడ్డం పెట్టారా? లేదా నువ్వు ఎదురు చూసినా రాలేదా? ఈ సందేశం విన్న క్షణం నుంచి నీ దారిని నేను స్వయంగా తెరుస్తాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ చేతులు ఎంత ఖాళీగా ఉన్నాయో నాకు తెలుసు. నీ కళ్ళలో కనిపించే ఆ బాధను నేను అర్థం చేసుకున్నాను. నువ్వు పలుమార్లు నా ముందుకు వచ్చి, బాబా నాకు కూడా కలలు ఉన్నాయి అంటుంటావు. అవి నీ కలలు కావు బిడ్డ, నీ ఆత్మ కోరిక మార్గం. నీ ఆత్మ విరగలేదు, అందుకే నేను నీ దారిని విరగనివ్వను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, భూమిపై ఎవరూ చూడలేని ఒక దారం ఉంది బిడ్డ, దాన్ని కార్మిక్ నాట్ అంటారు. అది నీ ధన ప్రవాహాన్ని ఆపేస్తుంది, నీ ఆశలను నిలిపేస్తుంది, నీ అదృష్టాన్ని స్లో చేస్తుంది. కానీ బాబాగారు ఇలా అంటున్నారు, నేడు ఆ కార్మిక్ నాట్ ను నా దండంతో విరిచే రోజు. ఆ మాట వినగానే నీ ఆత్మలో ఒక శాంతి, నీ హృదయంలో ఒక తేలిక, నీ శ్వాసలో ఒక వెలుగు కనిపిస్తాయి. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, బిడ్డ, నేను నీకు ఆలస్యంగా ఇస్తాను, కానీ ఎప్పుడూ తప్పుగా ఇవ్వను. అదే కారణం, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు అవకాశం ఇచ్చేదే, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేదు. నువ్వు మానసికంగా నొప్పితో ఉన్నప్పుడు డబ్బు వచ్చినా శాంతి ఉండదు. నువ్వు నీ ప్రగతిని అర్థం చేసుకునే స్థితిలో లేని రోజుల్లో అదృష్టం వచ్చి నీ చేతిలో మిగలదు. బాబా చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు సిద్ధం బిడ్డ, అందుకే నేను నీ దారిని ఇప్పుడు తెరిచాను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, నీ డబ్బు తిరిగి వచ్చే 11 శుభ లక్షణాలు ఇవే, తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంట్లో సైలెంట్ గా శాంతి ఏర్పడడం, ఏదో మంచి జరుగుతుందన్న భావం, నీ మీద పడిన మాట దోషం తగ్గిపోవడం, ఒక్కసారిగా నీ ముఖంలో వెలుగు రావడం, పాత బకాయిలు తిరిగి వస్తాయని ఆశ కలగడం, బాబా ఫోటో కనిపించడం, వాసన రావడం, నిద్రలో పసుపు వెలుగు ప్రసాదం కనిపించడం, కొత్త అవకాశాలు మాటల్లో వినిపించడం, ఒక లక్షణం హృదయం తేలికగా అనిపించడం, మనసులో దేవుడిపై ఉన్న నమ్మకం పెరగడం, అనుకోని శుభవార్తలకు తలుపులు తెరుచుకోవడం, ఇవి కనపడితే నీ ధన అడ్డంకి పూర్తిగా తొలగిపోయింది అని అర్థం బిడ్డ అంటున్నారు బాబాగారు. నీకోసం బాబా ఇచ్చే ఈ 15 వరాలేంటో తెలుసుకో. డబ్బు నిలకడ, బాధ తగ్గింపు, శాంతి పెరగడం, సంబంధాల మెరుగుదల, ఆరోగ్యం మెరుగుపడడం, కుటుంబంలో సంతోషం, అవకాశాలు అప్రత్యక్ష వరుస, నీ శ్రమకు గౌరవం, నీ మాటకు విలువ, నీ అదృష్టం తిరిగి వెలగడం, అప్పుల తగ్గింపు, డబ్బు వచ్చినప్పుడు నిలవడం, నీ మనసులో భయం పోవడం, నీ దారిని ఎవరూ మూయలేకపోవడం, బాబా నీతో ఉండే అనుభూతి పెరగడం. బిడ్డ, ఈ కర్మదారి తెరుచుకుంది, నీ ధనం నీ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది, నీ అదృష్టం నిద్రలేచింది, నీ జీవితంలో వెలుగు రావడం ప్రారంభమైంది. ఇక నీపై అడ్డం పెట్టే శక్తి ఈ ప్రపంచంలో లేదు. శాంతి, ఆనందం, వరాలు ఒక్కదాని తర్వాత మరొకటి ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి బిడ్డ అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈ రోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఇంకో కొత్త వీడియోతోటి, కొత్త సందేశంతో నేను ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.